ఈరోజు మనం ఈ అమెరికాలోని ఫినిక్స్ పట్టణంలో ఎస్టేట్ సేల్ అనేది జరుగుతుంది. ఎస్టేట్ సేల్ అనేది అంటే ఏదో పొలాలు అవి అమ్మటం కాదు. ఈ అమెరికాలో ఉన్నటువంటి వారు చాలా కాలం ఇక్కడే పుట్టి ఇక్కడే పిల్లలు పెరిగాక పెద్ద అయిపోయి వీళ్ళు వయసు సహకరించిన టైంలో ఈ హోమ్కి అక్కడికి వెళ్ళిపోతారు, సర్వీస్ చేసే హోమ్కి అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇల్లు అమ్మేసుకుంటారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఆ గ్రూపులో చూసి అక్కడికి వెళ్ళి ఏమేమి బాగున్నాయో అవి తీసుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కొన్నా ఉంటాయి. అలాగే వాళ్ళ వస్తువులు కూడా ఈ రేట్లు కూడా సరసమైన ధరలుగా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో పనికొచ్చే వస్తువులు చాలా ఉంటాయి. ఇప్పుడు అవి దొరకవు కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, అవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఆ మెటీరియల్ అయ్యి అందుకే చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈరోజు మన అమెరికా తెలుగు అంకుల్ ఎంజీ గరాజ్ వాళ్ళ ద్వారా ఈ అమెరికాలో ఉన్నటువంటి ఎస్టేట్ సేల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది దానికి బయలుదేరుతున్నాం. కాబట్టి మనం ఆ ఎస్టేట్ సేల్ని చూద్దాం. మా కారు ఇప్పుడు బయలుదేరి ఈ ఎస్టేట్ సేల్ దగ్గరికి బయలుదేరుతున్నాం. ఇది మా కారు. ఎస్టేట్ సేల్ బోర్డులు అలాగే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది ఈ ఎంట్రన్స్లో ఏర్పాటు చేసి ఆ డిస్కౌంట్ గురించి తెలియజేస్తారు. దాని తర్వాత హాల్లో ఉన్న ఐటమ్స్ హాల్లో పెడతారు. అలాగే బెడ్రూమ్లో ఉన్న ఐటమ్స్ బెడ్రూమ్లో పెడతారు. అలాగే కిచెన్లో ఉన్న ఐటమ్స్ కిచెన్లో పెడతారు. అలాగే బయట ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటిని బయట పెడతా ఉంటారు. కాబట్టి మొదటి రోజున వచ్చిన వాళ్ళు తమకు నచ్చిన వాటిని ఎంచుకుని అక్కడ కౌంటర్లో పే చేసి, ఈ పే చేయటం కూడా క్యాష్ రూపంలో కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు రూపంలో పే చేసి తమకు తీసుకుపోతారు. సాధారణంగా ఎస్టేట్ సేల్ అనేది వీకెండ్లో 3 రోజులు ఉంటుంది. మొదటి రోజున పెద్ద డిస్కౌంట్ ఇవ్వరు, అయినప్పటికీ కూడా తక్కువ ధరకే దాన్ని అమ్ముతారు. రెండో రోజు వచ్చేప్పటికి 50%, మూడో రోజు వచ్చేప్పటికి మొత్తం క్లియర్ చేయాలి కాబట్టి తక్కువ ధరకే ఇస్తారు. ఇంకేమైనా మిగిలిపోతే దాన్ని ఆ చర్చిలు కానీ వాటికి కానీ డొనేషన్ ఇచ్చేస్తారు. చూడండి బిల్డింగ్ ఎంత పెద్ద, ఎప్పుడు డెవలప్ కానప్పుడు ఈ ఇల్లు కట్టుకున్నారు. అమెరికాలో అన్ని ఇల్లు కూడా చెక్కతోటే కట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంచి కాస్ట్లీ ఏరియా అయిపోతుంది. ఈ కుటుంబ వ్యవస్థ అమెరికాలో స్ట్రాంగ్గా లేని కారణంగా ఈ ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయో అక్కడికి వీళ్ళు డబ్బు ఉన్నప్పటికి కూడా వెళ్ళిపోతున్నారు. సాధారణంగా మన ఇండియాలో అయితే తమ పిల్లలకి ఈ వస్తువులన్నీ కూడా ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ ఈ కార్లు అవి వీటికి గ్యారేజ్కి సంబంధించిన వస్తువులు కూడా సెపరేట్గా పెడతారు. ఇక్కడ అమెరికాలో రిపేర్లు అనేది కాస్ట్లీ కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఈ రిపేర్లు నేర్చుకుంటారు. అన్ని సామాన్లు అందుకునే ఇక్కడ ఉంటాయి. ఇలా ఎస్టేట్ సేల్ అమెరికాలో ప్రతి నెలలో 2-3 సార్లు జరుగుతుంది. ఇది ఎస్టేట్ సేల్కి సంబంధించింది.